హాయ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. మీకు తెలుసా ప్రెగ్నెన్సీలో మీకు బీపీ వచ్చే రిస్క్ ఉందా లేదా? ప్రెగ్నెన్సీలో బేబీ గ్రోత్ అనేది ఏమన్నా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా? లేదా మాయ విడిపోవడం లాంటి కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ ఉందా లేదా అనేది ముందుగానే తెలుసుకోవడానికి వీలవుతుందని ఎలా అనుకుంటున్నారా? ఎన్టీ స్కానింగ్ టైంలోనే మనం స్కాన్‌తో పాటు యూట్రైన్ ఆర్టరీ డాప్లర్ అనే ఒక స్టడీని చేస్తాం. ఈ స్టడీ ద్వారా గర్భాశయానికి వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉందనేది అసెస్ చేయగలుగుతాం. సో, ఇలా స్టడీ చేయటం వలన గర్భసంచికి వెళ్ళే బ్లడ్ ఫ్లో అనేది రెసిస్టెన్స్ ఎక్కువగా ఉందా లేదా అనేది తెలుసుకుంటాము. సో, దాని ద్వారా ప్లజెంటా ఫంక్షన్ ఎలా ఉందనేది కూడా అసెస్ చేయడానికి వీలవుతుంది. యూట్రైన్ ఆర్టరీ డాప్లర్ అనేది ఎలా చేస్తామో చూద్దాం రండి. స్కాన్ చేసేటప్పుడు మనం కలర్ డాప్లర్ ఆప్షన్‌ని గనక ఆన్ చేస్తే మనకి సర్విక్స్ ప్రక్కగా ఈ విధంగా యూట్రైన్ ఆర్టరీ అనేది కనిపిస్తుంది. యూట్రైన్ ఆర్టరీలో వెళ్ళే బ్లడ్ ఫ్లో ప్యాటర్న్ ఎలా ఉందనేది చెక్ చేస్తే మనకొక ఇమేజ్ వస్తుంది. ఈ విధంగా వేవ్ ఫార్మ్ వస్తుందనమాట. ఇలాగా రైట్ సైడ్ యూట్రైన్ ఆర్టరీ నుండి, లెఫ్ట్ సైడ్ యూట్రైన్ ఆర్టరీ నుండి చెక్ చేస్తాం. అండ్ అలా చెక్ చేసినప్పుడు మనకి కొన్ని వాల్యూస్ వస్తాయి. పిఐ వాల్యూ అని, ఆర్ఐ వాల్యూ అని. సో, ఇలా మనం యూట్రైన్ ఆర్టరీ డాప్లర్‌ని స్టడీ చేసిన తర్వాత మనకి కొన్ని వాల్యూస్ ఒస్తాయన్నమాట. దాన్ని పిఐ వాల్యూస్ అండ్ ఆర్ఐ వాల్యూస్ అంటాం. ఈ వాల్యూస్ అన్నీ గూడా బేబీ జెస్టేషనల్ ఏజ్‌కి తగ్గట్టుగా చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ పర్టిక్యులర్ వాల్యూస్‌ని మనం నార్మ్స్ తోటి కంపేర్ చేస్తాం. అలా కంపేర్ చేసినప్పుడు ఫిఫ్త్ పర్సెంటైల్ నుంచి 95థ్ పర్సెంటైల్ ఈ మధ్యలో గనక ఈ వాల్యూస్ ఫిట్ అయితే నార్మల్ స్టడీ కింద చెప్తుంటాం. అదే 95థ్ పర్సెంటైల్ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే గనక యూట్రైన్ ఆర్టరీ డాప్లర్‌ని అబ్నార్మల్‌గా ఉందని కన్సిడర్ చేస్తాం. ఇలా అబ్నార్మల్‌గా ఉన్న పేషెంట్స్‌కి బీపీ వచ్చే రిస్క్, బేబీ గ్రోత్‌లో ప్రాబ్లమ్ వచ్చే రిస్క్, అలాగా మాయ విడిపోయే ప్రమాదం అనేవి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి.